హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి 6వ తరగతిలోని 5వ లెసన్ వచ్చేసి మన మహనీయులు గురించి అయితే ఇవాళ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. మన మహనీయుల్లో చాలామంది రచయితలు అయితే ఉంటారు. వాళ్ళందరి గురించి కూడా మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోనైతే కంటిన్యూ చేసేద్దాం, చూసేయండి. మన మహనీయులు అనే పాఠ్య భాగం యొక్క ఇతివృత్తము దేశభక్తి. మన మహనీయులు అనే పాఠ్య భాగము ఏ ప్రక్రియలో రాయడం జరిగినది? వ్యాస ప్రక్రియ. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పాటైంది? 1/10/1953. క్రింది ఇచ్చిన వారిలో మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరో గుర్తించండి. పింగళి వెంకయ్య. ఏ సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పింగళి వెంకయ్య హాజరయ్యాడు? 1906 సంవత్సరం. క్రింది ఇచ్చిన వారిలో భారతదేశం నా మాతృభూమి అనే జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత ఎవరు గుర్తించండి? పైడిమర్రి వెంకట సుబ్బారావు. 1962 సంవత్సరంలో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఎక్కడ ట్రెజరీ అధికారిగా పనిచేశారు? విశాఖపట్నం. మా తెలుగు తల్లికి మల్లెపూల దండ, మా కన్న తల్లికి మంగళారతులు అని తెలుగు రాష్ట్ర గేయమును రచించింది ఎవరు? శంకరంబాడి సుందరాచారి. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో శంకరబాడి సుందరాచారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది? 2004. 1952 డిసెంబర్ 16 మంగళవారం రాత్రి 11:30 ఎవరి ప్రాణవాయువులు అనంతాకాశంలో కలిసిపోయాయి? పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు గారు రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని ఎన్ని నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించాడు? 6 నెలలు. జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైన పింగళి వెంకయ్య ఎప్పుడు జన్మించారు? 1878 ఆగస్టు 2వ తేదీ. జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైన పింగళి వెంకయ్య ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రు. జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఎక్కడ జన్మించారు? నల్లగొండ జిల్లా అన్నెపత్తి. ఈ క్రింది ఇచ్చిన వాక్యములను పరిశీలించండి. పొట్టి శ్రీరాములు పూర్వీకులు నెల్లూరు జిల్లా కనిగిరి, ప్రస్తుతం ప్రకాశం జిల్లా ప్రాంతీయులు. కరెక్ట్. పొట్టి శ్రీరాములు గారి తల్లిదండ్రులు గురవయ్య మహాలక్ష్మమ్మ. కరెక్ట్. ఏబీ కరెక్ట్. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష అమరణాంతం కొనసాగిస్తాను అని అన్నది ఎవరు? పొట్టి శ్రీరాములు. ఏ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు? 1921 సంవత్సరం. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవా తత్పరతే ధ్యేయంగా బతికిన వీరు ఎప్పుడు స్వర్గస్థులయ్యారు? 4/7/1963. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడు అన్నది నువ్వే కదా. నేను మాట్లాడడం ప్రారంభించి ఆపేలోపు నీ అంతట నువ్వే లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో సేవాల్ అని అన్నది ఎవరు? శంకరంబాడి సుందరాచారి. ఈ క్రింది ఇచ్చిన రచనలలో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి రచన కానిదాన్ని గుర్తించండి. సుందర రామాయణం. బాలరామాయణం, వెంకటేశయుక్తులు. కరెక్టు. సుందర రామాయణం తప్పు. తెలుగు భాష సంస్కృతాలపై అమితమైన అభిమానంతో జీవించినంత కాలం వాటి పరిమాణాలను తన కలంతో వెదజల్లిన సుందరాచారి ఎప్పుడు ఎక్కడ కన్నుమూశారు? ఇప్పుడు ఎక్కడ? 1977 ఏప్రిల్ 8న తిరుపతిలో. 1962లో భారత్ చైనా యుద్ధం ముగిసిన తరువాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుండి దేశభక్తి కలిగించాలని భావం క్రింది వారిలో ఎవరికి ఉంది? పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసి ఎవరితో చర్చించి దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జాతీయ ప్రతిజ్ఞగా ఆమోదించారు? తెన్నేటి విశ్వనాథం. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించినటువంటి నాటకాలు ఏమిటో గుర్తించండి. గృహస్థ జీవితం, శ్రీ ధర్మము, తార, శ్రీమతి. 4 నాటకాలు అన్నమాట పైడిమర్రి సుబ్బారావు గారి. మీరంతా తెలుగు వాళ్ళు కదా, మీకు అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ ప్రసంగించిన వారు ఎవరు? శంకరంబాడి సుందరాచారి. ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యాలను గుర్తించండి. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి తల్లిదండ్రులు వెంకటరామయ్య, రాంబాయమ్మ. కరెక్ట్.
1964 బెంగళూరులో మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా భారతదేశం నా మాతృభూమిని తీసుకున్నారు. క్రింది ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యం ఏమిటి? పథకం మధ్యలో మొదట అశోక ధర్మచక్రం ఉంది. పథకం మధ్యలో మొదట అశోక చక్రం లేదు. జెండాలో కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక. కరెక్ట్. తెలుపు రంగు శాంతికి సత్యానికి ప్రతీక. కరెక్ట్. ఆకుపచ్చ రంగు సమృద్ధికి నమ్మకానికి ప్రతీక. పతాకం మధ్యలో, ఇది మొదట కాదు, మధ్యలో అన్నమాట అశోక చక్ర ధర్మచక్రం ఉంది అంటే తెలుపు రంగు మధ్యలో. ఈ క్రింది ఇచ్చిన వాటిని సరిగ్గా జతపరచండి. పొట్టి శ్రీరాములు అమరజీవి, పింగళి వెంకయ్య జాతీయ రూపశిల్పి, పైడిమర్రి వెంకట సుబ్బారావు జెండా జాతీయ నిర్మాత, శంకరబాడి సుందరాచారి సుందర కవి. ఈ క్రింది ఇచ్చిన వాక్యములలో సరికాని వాక్యమును గుర్తించండి. గంటల వ్యవధిలో. పింగళి వెంకయ్య 21 ఏళ్ళకి భారత సైన్యంలో చేరారు. పింగళి వెంకయ్య జాతీయ జెండాను 4 గంటల వ్యవధిలో రూపొందించారు. 4 గంటల వ్యవధిలో రూపొందించారు. కరెక్ట్. 1/10/1953 పొట్టి శ్రీరాములు గారు హృదయ స్పందన ఆగిపోయింది. పైవన్నీ కూడా సరికాని వాక్యాలే. సరికాని వాక్యాలు. ఈ క్రింది ఇచ్చిన సంధి పదాలు సంధి విభజనకు సంబంధించి సరైన జతను గుర్తించండి. సరి అయిన జతను. నిడంబర, నిర్ ప్లస్ ఆడంబర. ఆత్మాభిమానం, ఆత్మ ప్లస్ అభిమానం, ఆత్మాభిమానం. నిరాహార దీక్ష, అవంతాకాశం, అనంత ప్లస్ ఆకాశం. ఇది క్రింది ఇచ్చిన రచనలలో శంకరంబాడి సుందరాచారి గారి రచనలను గుర్తించండి. బలిదానం, అపవాదు, పేద కవి, నా స్వామి, నీటి కవిత్వం, నీరాజనం, శ్రీనివాసశతకం, బుద్ధగీత, కావేటి నటరాజ. ఇవన్నీ శంకరంబాడి సుందరాచారి గారి రచనలు. క్రింది ఇచ్చిన సమాస పదం విగ్రహ వాక్యమునకు సంబంధించి సరికాని జత. ఆకాశవాణి, ఆకాశంలో వాణి తప్పు. అమరానాంతం, మరణం పొందే వరకు. నిడంబర, నిరాడంబర, ఆడంబరం కానిది. కరెక్ట్. అనంతాకాశం, అనంతమైన ఆకాశం. కరెక్ట్. క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి సరికాని జత. నిరాడంబర గుణసంధి తప్పు. నిరాహార దీక్ష విసర్గ సంధి కరెక్టు. అనంత ఆకాశం సవర్ణ దీర్ఘ సంధి. ఆత్మాభిమానం సవర్ణ దీర్ఘ సంధి కరెక్టు. 1 తప్పు. క్రింది ఇచ్చిన సమాస పదం సమాస పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించుము. తెలుగు జాతి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం కరెక్టు. ఆకాశవాణి షష్ఠీ తత్పురుష సమాసం తప్పు. అమరణాంతం అవయవభావ సమాసం కరెక్టు. అనంతాకాశం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కరెక్టు. చూశారు కదా, ఇది వచ్చేసి 6వ క్లాసులోని 5వ లెసన్ వచ్చేసి మన మహనీయులు అనే పాఠంలోని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. చూశారు కదా, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.